Welcome to My Dreams Academy, Dilshad Nagar. So myself Purushottam Gandham, and today in this video we will discuss about TS SPDCL Sub Engineering and important dates, syllabus, and when we have sub engineering exam. Why? Because this is the right time to achieve their dreams for all diploma AAA students. So those who have completed a diploma, that is electrical and electronics engineering, so now those students are eligible for TS SPDCL sub engineering notification. Already it's released, and so I discuss few points regarding the important dates. So important dates like so ఏ రోజు మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి అండ్ ఎగ్జామ్ డేట్ ఏంటి, ఓకే. అండ్ అలాంగ్ విత్ దట్ సో హౌ వీ నీడ్ టు ప్రిపేర్. సో వై? బికాస్ ఫర్ సబ్ ఇంజనీరింగ్ సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీ హ్యావ్ 2.5 months. సో రైట్ నౌ ఇప్పుడు మీరు తీసుకుంటే 2.5 months ఉంది. సో ఇన్ దిస్ 2.5 months హౌ వీ నీడ్ టు యూటిలైజ్ అండ్ వీ నీడ్ టు స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ SPDCL. సో వై? బికాస్ ఇన్ SPDCL సబ్ ఇంజనీరింగ్ సో విల్ గెట్ ఏ జాబ్ బేస్డ్ ఆన్ మెరిట్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి సో దే డోంట్ హ్యావ్ అవేర్నెస్ ఆన్ సబ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ లైక్ so recently passed out diploma students. So why? Because the BTech pursuing students like BTech second year students and BTech third year students and BTech fourth year students and those who have completed BTech fourth year, so those students are eligible for AE also. Already we got notification for AE assistant engineer like SPDCL. So already notification is released, and those who have completed BTech, so that BTech completed students, so better to prepare for assistant engineer and along with sub engineer. So why? Because so diploma అయిపోయినాక ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసిరో కంప్లీట్ అయిన స్టూడెంట్స్ సో మీరు ఏఈకి ప్రిపేర్ అవ్వండి, అలాంగ్ విత్ సబ్ ఇంజనీరింగ్కి కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ దోస్ హు ఆర్ పర్సూయింగ్ BTech second year and BTech third year, BTech fourth year, so those students are eligible for sub engineering. So in sub engineering, and everyone knows the eligibility, I think so. So 3 years diploma electrical and electronics engineering complete చేసిన వాళ్ళందరూ సబ్ ఇంజనీరింగ్ TS SPDCL సబ్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్. అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే TS SPDCL అంటే సో జనరల్గా సౌత్ జోన్, సో సౌత్ జోన్ కాబట్టి తెలంగాణ సౌత్ జోన్, సో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? సో మనకు వచ్చేసి మహబూబ్ నగర్ అండ్ నల్గొండ, మెదక్. సో మనకి మళ్ళీ ప్రతి దాంట్లో సో నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఓకే. సో దాంతోపాటు హైదరాబాద్ అండ్ మేడ్చల్. సో మేడ్చల్, హైదరాబాదు, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ అండ్ ప్రతి దానికి సో ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్ ఆల్రెడీ సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎవరైతే అవేర్నెస్ లేదో స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ ఒకసారి జస్ట్ గో త్రూ ద వెబ్ పేజ్ అండ్ నేను సైట్ కూడా మీకు సో డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి PDF చూడండి. సో యూ విల్ గెట్ ఫుల్ క్లారిటీ అండ్ కంప్లీట్ నోటిఫికేషన్. అండ్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సో దోస్ హు ఆర్ హ్యావింగ్ 18 to 44 years. సో 18 to 44 years లోపు సో ఎవరైనా సో సబ్ ఇంజనీరింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ విల్ డిస్కస్ సో వెన్ వీ హ్యావ్ sub engineering application date. So application date will starts from, that is online mode application. So application starts from so next like 15th June 2022. So 15th June 2022 కి సో మనకి ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ అయ్యారో దో స్టూడెంట్స్ సో ప్లీజ్ నోట్ ద డేట్. వై? బికాస్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ డేట్. వై? బికాస్ ఆన్ దిస్ డేట్ సో వీ నీడ్ టు అప్లై ఫర్ TS SPDCL సబ్ ఇంజనీరింగ్, ఓకే. సో ఎవ్రీ డిప్లొమా స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఏ డ్రీమ్ లైక్ సబ్ ఇంజనీరింగ్. వై? బికాస్ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఒకటే డ్రీమ్, సబ్ ఇంజనీరింగ్. సో SPDCL, NPDCL, జెన్కో, ట్రాన్స్కో, బట్ ఇప్పుడు మన ముందున్నది SPDCL సబ్ ఇంజనీరింగ్. సో ఆ SPDCL సబ్ ఇంజనీరింగ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 15/6/2022. సో 15/6/2020 నుంచి సో ఎప్పుడు మనకి సో వస్తుంది అంటేనంటే నెక్స్ట్ 5th July. సో ఎప్పుడు సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఎప్పుడు సార్ అంటే యూ నీడ్ టు రిమెంబర్ దిస్ డేట్. సో దట్ ఈస్ 5th July 22. ఓకే, రిమెంబర్ దీస్ డేట్స్. వై? బికాస్ సో ఈ గ్యాప్లోనే మీరు మీ సబ్ ఇంజనీరింగ్ SPDCL అప్లై చేసుకోవాలి.
అండ్ మీ ప్రిపరేషన్ రైట్ నౌ సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఉంది సార్ అంటేనంటే సో దిస్ ఈజ్ అవర్ డ్రీమ్ అచీవింగ్ డే. So the dream achieving day is what? So exam date, sub engineering exam date. So keep in your mind every time. So the exam will held on what? 31st 7/2022, that is July 31st. So this day, July 31st, so we may achieve our dream. So those who have completed electrical, so we have a best opportunity here. And for this sub engineering, so we have 100 marks. Okay, out of 100 marks, and for to attend these 100 marks, so the time is 2 hours. Okay, remember, so the starting application date is 15th June 2022, and last date for submission, so online fee payment వచ్చేసి 5th 7 2022, so 5 PM వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫీ పేమెంట్ అయిపోయినాక అప్లికేషన్ ఫామ్ మనం సో అప్లై చేయడానికి అప్లికేషన్ ఫాము సో అప్లోడ్ చేయడానికి సో ఆన్ ది సేమ్ డే ద టైమ్ ఈజ్ వాట్ 11:59 PM. ఓకే, సో దిస్ ఈజ్ ద టైమ్. ఒకవేళ ఎవరైనా మర్చిపోతే సో ప్లీజ్ గో విత్ దిస్ టైమ్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ SPDCL sub engineering. And while coming into sub engineering exam pattern, so the exam conducts for 100 marks, and 100 marks ki manakunna time 2 hours, like 120 minutes. So this out of 100 marks, so we have technical as well as non-technical. So for technical, so we have 80 marks, non-technical we have 20 marks. Technical 80 marks, non-technical 20 marks. So ఈ 80 మార్క్స్కి సో మన సిలబస్ ఏంటి, సో ఏం ప్రిపేర్ అవ్వాలి. సో ఇంతకు ముందుకు లాస్ట్ టైం 2018 ట్రాన్స్కోలో మనకు సిలబస్ వేరే అండ్ SPDCL సిలబస్ వేరు. సో దీంట్లో మనం ఏ టాపిక్స్ టార్గెట్ చేయాలి కోర్లో అంటానంటే సో వాట్ ఆర్ ద టాపిక్స్ వీ నీడ్ టు target. So everyone knows that. So TS SPDCL sub engineering consists how many marks? 100 marks out of 100. 80 are the technical, 20 are the non-technical. So how much time we have to attend that exam? 2 hours. Keep in your mind. Why? Because in a competitive exam, every sub engineering aspirant, so you need to maintain time management. Accuracy is more important. Okay, so whatever the problem you need to solve within a less time, then only you will get you can score more marks. And if you score more marks, so you can achieve your dream. Okay, so that depends on your topics as well as your preparation. So in Dilshuk Nagar My Dreams Academy, so in My Dreams Academy we are starting batch, so sub engineering batch. So sub engineering batch starts from what? So 16/5/2022. So the batch timings, so in My Dreams Academy the batch timings will comes from 9 AM to 6 PM. 9 AM to 6 PM. So this is a full day batch in My Dreams Academy. And for those who are pursuing బీటెక్ పర్సూయింగ్ చేసే స్టూడెంట్స్కి మనం మై డ్రీమ్ అకాడమీలో సో మనం ఈవినింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఎ ఫుల్ డే బ్యాచ్ వీ హ్యావ్. And we have online coaching also. So for online coaching, just download from Play Store My Dreams Academy app. So Play Store నుంచి మీరు My Dreams Academy యాప్ డౌన్లోడ్ చేసుకోండి. త్రూ యాప్ యూ విల్ గెట్ ఆల్ ఆన్లైన్ వీడియోస్. సో మీకు కంప్లీట్ సిలబస్ వీడియోస్ దాంట్లో ఉంటాయి. అండ్ చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీరు అటెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్కి ఎవరైతే సో విల్లింగ్ లేరో, వాళ్ళకి అవకాశం లేదో అట్లుంటే వాళ్ళకి మన మై డ్రీమ్స్ అకాడమీ నుంచి సో మంచి అవకాశం ఉంది. సో అది వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉండి సో ఎఫెక్టివ్ వేలో వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఆ ప్రిపరేషన్ కోసం మై డ్రీమ్స్ అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మై డ్రీమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సబ్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. సో అన్ని సింపుల్ మెథడ్లో మన ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. ఎందుకంటే మై డ్రీమ్ అకాడమీలో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే, సో విత్ దేర్ ఎక్స్పీరియన్స్ దే విల్ టీచ్ యూ ఆల్ ద కాన్సెప్ట్స్ ఇన్ ఎ simple manner, and they will with their teaching, so you will get a smart work and you can score more marks. So we have a 2 batches. So one is full day batch, so which is from 9 AM to 6 PM, and for BTech pursuing students, so we have evening batch. So this evening batch will starts from 5:30 PM to 8:30 PM. 5:30 PM to 8:30 PM. So sir, all
triple E diploma completed students, you have a better opportunity here. So those who are having time, so they can attend for full day batch, and those who are going for colleges like BTech going colleges, BTech students ఎవరైతే ఉన్నారో BTech going students, so those students you can attend so 5:30 to 8:30 PM ఈవినింగ్ బ్యాచ్. ఓకే, సో ఈ మంచి అవకాశాన్ని సో మనం యూజ్ చేసుకుంటే సో మన ఫ్యూచర్ కంప్లీట్గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయిపోయింది. ఓకే, అండ్ మన మై డ్రీమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సో మనకు ఆన్లైన్ వీడియోస్ మొత్తం వచ్చేస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సో టాపిక్స్ ఏమేమి ఉంటాయి? సో టాపిక్స్ అంటే మనకు ఆల్మోస్ట్ సో మ్యాక్సిమం సిలబస్ ఉంది. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి BEE అండ్ AC సర్క్యూట్స్, BEE అండ్ AC సర్క్యూట్స్. సో BEE AC సర్క్యూట్స్ ఉంటుంది. అండ్ మిషన్స్లో కంప్లీట్ మిషన్స్, సో దాంట్లో వచ్చేసి మనకి DC మిషన్స్ ఉంటుంది, AC మిషన్స్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటుంది. DC మిషన్స్, AC మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్. సో అలాంగ్ విత్ దట్ సో వీ హ్యావ్ measuring instruments, so that is EEMI, so that is what electrical and electronics measuring instruments. And next to power systems, enti power systems. సో పవర్ సిస్టమ్స్లో మనకి ఏమేమి ఉంటాయి సార్? సో పవర్ సిస్టంలో వచ్చేసి జనరేషను, ప్రొటెక్షన్, డిస్ట్రిబ్యూషను. సో ఇక్కడ పవర్ సిస్టమ్స్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దట్ వన్ మోర్ టాపిక్, దట్ ఈస్ యూటిలైజేషన్. ఏముంటుంది సార్? యూటిలైజేషన్. అండ్ యూటిలైజేషన్తో పాటు మనకి డ్రైవ్స్, ఎలక్ట్రిక్ డ్రైవ్స్. సో electric drives and one more topic is what? So estimation and automation. And along with that మనకి ఇంకొకటి ఏంటి అంటే ఎస్టిమేషన్ అండ్ ఆటోమేషన్. అండ్ దీని తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్ పార్ట్లో మనకి ఏముంటుంది సార్? సో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి సార్. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, మైక్రో కంట్రోలర్ ఉంటుంది, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ టెక్నికల్ సిలబస్ ఫర్ TS SPDCL sub engineering. So remember BEE AC circuits, DC missions, AC missions, transformers, and EEMI power systems, and the next utilization and electric drives, estimation and automation, and electronic circuits and digital electronics, microcontroller, power. So for these all subjects, so in My Dreams Academy, Dilshuk Nagar, we have a well experienced faculty. They will teach you in a complete shortcut manner. So మీకు సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, మన ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కసారి మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి సో వాళ్ళు చెప్పిన నోట్స్ మై డ్రీమ్ అకాడమీలో కండక్ట్ చేసే ఎగ్జామ్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీ డ్రీమ్ని మీరు అచీవ్ చేసుకోవచ్చు. So our dream is what? Sub engineering. So remember, so all the sub engineering students, so well prepare for your sub engineering TS SPDCL. So after a long time, so we got a notification. Just utilize the notification, those who are eligible for sub engineering TS SPDCL. Okay, and remaining TS NPDCL students is also so prepare for TS SPDCL. Why? Because 95% for local students SPDCL and NPDCL students కి కూడా 5% ఉంటుంది వెయిటేజ్. అండ్ నెక్స్ట్ మనకి సో ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్స్కి కూడా ఈ ప్రిపరేషన్ చాలా యూజ్ అవుతుంది. అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ TS SPDCL సబ్ ఇంజనీరింగ్, సో మీరు చేయవలసిన మొట్టమొదటి పని సో మై డ్రీమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఆన్లైన్ ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఆన్లైన్కి జాయిన్ అవ్వండి. సో ఆన్లైన్కి సో మనం తీసుకుంటున్న ఫీజు సో ఫర్ ఆన్లైన్ సో 5,000 ఉంటుంది ఫీజు. సో 5,000 అండ్ ఫర్ ఆఫ్లైన్ సో 8,000 ఉంటుంది. ఓకే, సో విత్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ వీఆర్ ప్రొవైడింగ్ ఎ బెటర్ కోచింగ్ విత్ ఎ లిమిటెడ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ విత్ కంఫర్టబుల్ క్లాస్ రూమ్స్. సో మనకు ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఆఫ్లైన్ జాయిన్ అవ్వన్న వాళ్ళందరికీ సో డైరెక్ట్ ఆన్లైన్ ఫ్రీ ఉంటుంది. సో ఇఫ్ యూ జాయిన్ ఫర్ ఆఫ్లైన్ యూ విల్ గెట్ ఆన్లైన్ ఫ్రీ. ఓకే, సో ఇంట్రెస్టెడ్ అండ్ ఫర్దర్గా మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీ విల్ ప్రొవైడ్ యూ. అండ్
everyone, one more is that is those who are preparing and those who have a dilemma already in My Dreams Academy app, and as well as what My Dream Academy is having a YouTube channel. My Dreams Academy is having a YouTube channel. In that YouTube channel we have a few videos, so like previous sub engineering question paper explanation videos. సో ప్రీవియస్ సబ్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో ఆ వీడియోస్ కూడా మనకి యాప్లో అవైలబుల్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి సో అందరూ mydreamsacademy.in సో మై డ్రీమ్స్ అకాడమీ దిల్సుఖ్ నగర్ డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్, మోర్ వీడియోస్ రిగార్డింగ్ సో యువర్ నోటిఫికేషన్స్ అండ్ మీ సబ్జెక్ట్స్ గురించి, మీ క్వశ్చన్స్ గురించి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా సో మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవైలబుల్ ఉంటాయి. సో అండ్ మీకు ఏదైనా ఫర్దర్ క్వైరీస్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ మీరు చూడాలనుకుంటే అండ్ మంచి భవిష్యత్తు మీకు కావాలనుకుంటే సో మై డ్రీమ్స్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ప్రిపరేషన్.